యాహ్! సో, నేను దీనికి వేరియంట్ కాన్ఫిగరేషన్స్‌కి నేను ఎలాంటి పీపీటీ అయితే ప్రిపేర్ చేయలేదు. కానీ ఇదొక నెట్‌లో నుంచి తీసుకున్నాను. ఐ మీన్ వేరే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకి ఇంత మంచిగా అనిపించింది. ఇంత ఏమంటాం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొద్దిగా సో, బెటర్ అనిపించింది. మనం కూడా ప్రిపేర్ చేయొచ్చు. కానీ నాకు నైట్ అంతా ప్రిపేర్ చేసే టైం దొరకలేదు. సో, అందు గురించి జస్ట్ స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ పడేయడం జరిగింది. ఓకే. ఆహ్, యాహ్! ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంది వేరియంట్ కాన్ఫిగరేషన్స్. ఓకే. సో, వేరియంట్ కాన్ఫిగరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఇదేంటి ఓకే. అందరూ ఒకసారి అటెంటివ్‌గా ఉన్నారా? ఐ మీన్ యాక్టివ్‌గా ఉన్నారు గదా! నాకు ఫస్ట్ అది అర్థం కావాలి. అండ్ మహేష్ ఓకే గదా! Yes, sir. Yes, sir. యెస్. 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 యాహ్! యాహ్! అండ్ మణికంఠ ఓకే గదా! మణికంఠ. యెస్ సార్. యాహ్! యాహ్! ఓకే. సో, ఇప్పుడు సపోజ్ ఇదేంటి హుండై ఐ20 వెహికల్. సో, మనకు ఈయన క్లాస్ మనకు యూట్యూబ్‌లో కూడా దొరుకుద్ది. నో ఇష్యూ. కాకపోతే మనం వేరే రకంగా చెప్పడం స్టార్ట్ చేశామనమాట. ఈ విధంగా గాకుండా వేరే వేలో మీకు ఈజీగా అర్థమయ్యే వేలో నేను ప్లాన్ చేశాను. ఆహ్, వి ఈ ఈ జస్ట్ ఇది మాత్రం తీసుకున్నాను ఆయన చేసింది. సో, ఆయన చెప్పినట్టు చెప్పలేదు. నా ఓన్‌గా నేను క్రియేట్ చేసుకొని చెప్పడం జరుగుతుందనమాట. ఐ మీన్ నా ఓన్ అంటే దాన్నే కానీ కొంచెం అట్లా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుందనమాట. సో, సో, ఇక్కడేందంటే ఫర్ ఎగ్జాంపుల్ హుండై ఐ20 ఉంది గదా! ఇప్పుడు హుండై ఐ20 మీద డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే మగ్నా, హీరా ఏదో స్పోర్ట్స్ ప్లస్, ఆస్ట్రా, ఇవన్నీ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ ఏంది హుండై ఐ20లోనే ఇవన్నీ మోడల్స్. ఇవన్నీ మోడల్స్. ఇక్కడ డీజిల్ ఇంజిన్ డీజిల్‌లో డీజిల్ డీజిల్ వెహికల్ ఉంది. పెట్రోల్ వెహికల్ ఉంది. దీంట్లో కూడా ఈ మోడల్‌లో డీజిల్ ఉంది. పెట్రోల్ ఉంది. ఈ మోడల్‌లో డీజిల్ ఉంది. పెట్రోల్ ఉంది. ఇలా డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. మళ్ళీ డీజిల్‌లో 10 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 10 డిఫరెంట్ కలర్స్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ వీల్స్ ఉన్నాయి. అలే వీల్స్ అని, నార్మల్ వీల్స్ అని ఉంటాయి కదా! సో, అలే వీల్స్ అంటే డీజిల్‌లోనే ఇవి 10 కలర్స్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. పెట్రోల్‌లో 10 టైప్స్ కలర్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. అలా మొత్తం చూస్తే మనకు ఎన్ని వెహికల్స్ ఎన్ని మోడల్స్ ఉండొచ్చు? 10, 10, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 100 మోడల్స్ 100 వెహికల్ అన్నట్టు. అంటే కలర్‌తో సహా హుండై ఐ20నే. కాకపోతే పెట్రోల్ సెపరేటు, డీజిల్ సెపరేటు, మళ్ళా పెట్రోల్‌లో కలరు, డీజిల్‌లో కలరు, మళ్ళా టైర్స్‌లో అలే వీల్సు, నార్మల్ వీల్స్ ఇవన్నీ కలిపితే మనకు ఎన్ని రకాలుండొచ్చు? మినిమమ్ ఒక 50-100 మధ్యలో డిఫరెంట్ మోడల్స్ ఉండొచ్చు. అప్పుడు అన్ని రకాల బాంబ్స్ క్రియేట్ చేయాలి నార్మల్‌గా అయితే. కానీ ఈ వేరియంట్ కాన్ఫిగరేషన్స్‌లో ఏంది ఒకటే బాంబ్ క్రియేట్ చేస్తాం. ఓన్లీ 1 బాంబ్. మనం ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఆ మోడల్ సంబంధించిన మెటీరియల్ మాత్రమే పికప్ చేసుకుంటుంది సిస్టమ్. ఇది. ఇది కాన్సెప్ట్. సో, మీకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఎవ్రీవన్ ప్లీజ్. అర్థమైందండి. రిమైనింగ్. ఏమంటలేరబ్బా! ఇంక మీరేమో యెస్ ఫ్రెషర్ సార్. అయితే కొత్తగా అయితే రాలేరు కదా నా దగ్గరికి. ఆల్రెడీ మీరు ఎంతో మనం మాట్లాడుకొని అన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్న వాళ్ళమే కదా! అర్థమైందా ఇంతవరకి? మణికంఠ? యెస్ సార్. యెస్ సార్. యాహ్! సో, ఇప్పుడు ఇవన్నిటికి మనం బాంబ్ క్రియేట్ చేయాలి. ఏం బాంబ్? దాన్నేమంటాం? సూపర్ బాంబ్ అంటాం. మనము ఈ యొక్క వేరియంట్ కాన్ఫిగరేషన్స్‌లో మనము బాంబ్‌ని సూపర్ బాంబ్ అంటాం. రౌటింగ్‌ని సూపర్ రౌటింగ్ అంటాం. ఓకే. బాంబ్‌ని సూపర్ రౌటింగ్ అంటాం. బాంబ్‌ని సూపర్ బాంబ్ అంటాం. రౌటింగ్‌ని సూపర్ రౌటింగ్ అని అంటాం. మనం ఈ యొక్క వేరియంట్ కాన్ఫిగరేషన్స్‌లో. సో, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్లాన్ చేశాను. ఇది నాకు కూడా వచ్చేది కాదు. 1 మినిట్. యాహ్! బట్ నేర్చుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు
మనకు స్టెప్స్ ఏంటి ఇక్కడికి వస్తే స్టెప్స్. ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ దేంతో క్రియేట్ చేస్తాం? కేమ్యాట్. దీని యొక్క మెటీరియల్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఫట్ చూసాం, ఫెట్ కానీ అలా చూసాం. కానీ దీనికి కేమ్యాట్తోని మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. సో ఫెట్తో కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది దానికి. ఇక డైరెక్ట్ మనం కేమ్యాట్తో క్రియేట్ చేస్తే ఏమవుతుంది? అది కేమ్యాట్ అంటే కాన్ఫిగరేబుల్ ఐటమ్ అని అర్థం, అంటే వేరియంట్ కాన్ఫిగరేషన్స్ అని అర్థం. మీ కేమ్యాట్ కావాల్సిన మెటీరియల్ టైప్ అయింది వేరియంట్ కాన్ఫిగరేషన్ కావాల్సిన మెటీరియల్ టైప్ అయింది కేమ్యాట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొన్ని సెట్టింగ్ చేద్దాం. చాలా టైం పడుతుంది, ట్రై చేద్దాం. వీటికి ఫస్ట్ లెట్ మీ చెక్. జర ఒక 5 నిమిషాల నేను ఇవన్నీ సెట్టింగ్ చేసేస్తాను దబా. ఎస్ ప్లేస్లో డి ఉంచుతాను. రీప్లేస్ అవ్వట్లేదు, కట్ చేద్దాం. ఇవన్నీ కాపీ, ఇవన్నీ కాపీ, కంట్రోల్ F, రీప్లేస్ ఏ అండ్ డి. ఏ ప్లేస్లో డి. ఓకే, యా, ఇక్కడ ఏ ప్లేస్లో మొత్తం డి ఇచ్చేసాం. అండ్ ఇవన్నీ ఓకే. సో ఇక్కడ ఏ ప్లేస్లో డి ఇద్దాం. డి 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 డి. ఓకే, ఇక్కడ ఏంటి? బైక్. యా, బైక్ ఈ ప్లేస్లో డి ఇద్దాం. ఓకే, ఇది బైక్. సో క్లాస్ ఇక్కడ ఏంది? ఇక్కడ కూడా డి ఇద్దాం, జస్ట్ డి. ఇవన్నీ ఓకే, మెటీరియల్ కూడా ఓకే. ఇంకేముంటాయి? ఇవన్నీ ఓకే. సో మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మన స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ఓకే, బైక్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో మళ్ళీ పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, డీజిల్ ఉంది. మళ్ళీ పెట్రోల్లోనే డీజిల్ 10 కలర్స్ ఉన్నాయి, పెట్రోల్లో 10 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ బాంబులో ఇచ్చేస్తాం అన్నట్టు. అంటే వీటికి కామన్ మెటీరియల్ ఉండొచ్చు, ఇవన్నిటికీ కామన్ మెటీరియల్ ఉండొచ్చు. అవి ఏమి చేయం, జస్ట్ ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో, ఏవైతే ఇంజన్ డిఫరెంట్ ఉండొచ్చు, కలర్ డిఫరెంట్ ఉండొచ్చు, దానికి మాత్రమే మనం వేరియంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. అవి మాత్రం మనకి ఏది కావాలో అది పికప్ చేసుకుంటుంది సిస్టమ్. మిగతా అన్ని ఏదైతే కామన్ ఉన్న మెటీరియల్ కామన్గా తీసేసుకుంటుంది. ఏదైతే స్పెసిఫిక్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో అది మాత్రం పికప్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట వేరియంట్ కాన్ఫిగరేషన్స్. సో మనం ఫస్ట్ ఏంటి? బైక్ తీసుకుంటున్నాం. మరి ఫర్ ఎగ్జాంపుల్గా బైక్ తీసుకుంటున్నాం. సో బైక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటి? మనం మెటల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ఓకే, మెటల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. MM01 ఓకే, ఇక్కడ కేమ్యాట్ అంటే కాన్ఫిగరేబుల్ మెటీరియల్ అని కనిపిస్తుందా? కాన్ఫిగరేబుల్ మెటీరియల్ అంటే కేమ్యాట్ అంటే వేరియంట్ కాన్ఫిగరేషన్స్ వాడతాం కేమ్యాట్. సో ఇక్కడ బైక్ డి, జస్ట్ బైక్ డి మనం క్రియేట్ చేస్తున్నాం మెటీరియల్. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఏంది. ఇప్పుడు సేల్స్ కాపీ మెటీరియల్ తీసాను సార్ అక్కడ. ఏంటి? కాపీ మెటీరియల్ ఇక్కడ ఇది ఉన్నది తీసాను. యా ఓకే, థ్యాంక్ యూ. యా, కేమ్యాన్ మెటీరియల్. సో ఇక్కడ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, క్లాసిఫికేషన్ ఇప్పుడు అవేమి వద్దులే కానీ. నెక్స్ట్ సేల్స్ అలాగే వర్క్షాప్ డెలివరీ కంపల్సరీ మనకు కావాలి. అలాగే ఇవి కూడా అవసరం. సో ఇది మీకు మనకు తెలుసు కదా, ఏమేమి డేటా తీసుకోవాలో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు. సో అది మొత్తం తీసుకున్నాం. ఓకే, కంటిన్యూ. యా, నో ఇష్యూ, కంటిన్యూ. డిఫాల్ట్ నుంచి చేసుకుందాం, కంటిన్యూ. సో ఇది యాజ్ ఆఫ్ నో సేఫ్ డిస్క్రిప్షన్ వేసుకుందాం, మనకు టైం సరిపోదు కాబట్టి. ఈ 2 ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే నార్మల్ అని వస్తుంది, ఇది కాన్ఫిగరేబుల్ కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ అనేది రావడం జరిగింది. కేమ్యాట్ తీసుకున్నాం కాబట్టి కేమ్యాట్ కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి, అంటే కేమ్యాట్ మెటల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి మనకి ఏమొస్తుంది? ఇక్కడ 002 అని వస్తుంది. 0002 వచ్చి 0002 అంటే ఏంది? కాన్ఫిగరేషన్ అన్నట్టు. ఓకే, సో మొత్తం క్రియేట్ చేసినాక మీకు క్లారిటీ అర్థమవుద్ది. లెట్ మీ క్రియేట్ ఫస్ట్, నో ప్రాబ్లం. ఇక్కడ యా, ఇక్కడ ఫస్ట్ ఇది వేద్దాం. ఫస్ట్ మెటల్ క్రియేట్ చేస్తున్నాం. యా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడే అడిషనల్ డేటా కూడా ఎంటర్ చేసుకుందాం.
లాంగ్వేజ్. యా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్మల్ అని వచ్చేది ఇంత ముంచు, కానీ ఏమొస్తుంది, కాన్ఫిగరేషన్స్ అని రావడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్, ఇవి రావాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ కామన్. ఇక మనం ఏమేం చేస్తున్నాం, ఇంత ముంచు హెడర్ మెటీరియల్ ఇలా క్రియేట్ చేసామని అన్నిటికీ కామన్. టీడీ, ఎంఆర్పి కంట్రోలర్, అలాగే ఇది ఇనోస్ ప్రొడక్ట్. ఓకే, ఈ బై డిఫాల్ట్ ఇవి వచ్చేసింది. ఈ ప్రొడక్షన్ టైం, షెడ్యూలింగ్ మంచి, అవును కేమాటినా మనం సెలెక్ట్ చేసుకుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ గ్రూప్ ఎంత ఇస్తాం కాన్ఫిగరేషన్కి, అంటే వేరియంట్ కాన్ఫిగరేషన్స్కి స్ట్రాటజిక్ గ్రూప్ ఎప్పుడైనా సరే 25 ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజిక్ గ్రూప్ 25. మనకు ఒక స్ట్రాటజిక్ గ్రూప్ ఎక్స్ట్రా యాడ్ అవుద్ది ఇక్కడ, మనం చెప్పుకోవచ్చు 25 మీద కూడా వర్క్ చేసామని. ఓకే, 25. వాల్యుయేషన్ క్లాస్ సెమీ ఫినిష్ ప్రొడక్ట్, యా, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వాల్యూ 1 lakh ఎంతనో ఎంత జస్ట్. సో మన మెటీరియల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, మెటీరియల్ డి, బైక్ డి అనేది మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం. చేంజ్ మోడ్, ఇండక్షన్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కంపల్సరీ ఏముండాలి, ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఉండాలి టిక్ మార్క్. మెటీరియల్ ఈస్ కాన్ఫిగరేబుల్ అనేది ఇక్కడ యాక్టివ్ అయి ఉండాలి, ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి. అది చూసుకోవాలి మనం కంపల్సరీ ఒకసారి. ఓకే, మెటీరియల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఓకే, సక్సెస్ఫుల్గా మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇవన్నీ వేరియంట్ అన్నట్టు. ఇవంటే ఏంటి, వేరియంట్ మెటీరియల్, వేరియంట్ కలర్, ఇంజన్, సీసీ. ఇవి జస్ట్ నేను ఇట్లా మెన్షన్ చేసి 500 cc, 1000 cc, 200 cc జస్ట్ మెన్షన్ చేశాను. దాని కరెక్ట్ అని కాదు, జస్ట్. ఓకే, సో ఇవన్నీ మనకి ఏంటి, కంపోనెంట్. ఇవన్నీ రా మెటీరియల్. మనకు హెడర్ మెటీరియల్ అయిపోయింది. బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలంటే మనకు ఏంటి, ఇవన్నీ. వీటికి మించి ఇంకా ఒక వీటికన్నా వదిలేసి ఇంకొక 100 ఐటమ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ అన్నిటికీ కామన్గా వాడతాం. కామన్గా పికప్ చేసుకుంటుంది అన్నిటికీ అది. కానీ ఇవి మాత్రం ఏ మోడల్, ఏ కలర్ అనేది ఆటోమేటిక్గా, అంటే ఏ కలర్, సపోజ్ ఈ కలర్ అనుకోండి, పెట్రోల్లో ఏ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. సో నేను ఇది వేరు జస్ట్ ఇది ఇలా నేను ప్రిపేర్ చేశాను. బైక్ మోడల్లో ఇది టాప్ మోడల్ అండ్ మీడియం మోడల్ అండ్ కలర్ రెడ్, వైట్, బ్లాక్, ఇలా చేయడం. సీసీ అది ఇది. అండ్ ఓపెన్ సన్ రూఫ్ అండ్ క్లోజ్డ్ సన్ రూఫ్ అని, నాన్ సన్ రూఫ్ అనేది జస్ట్ ఇట్లా ఇచ్చాను. బైక్కి ఇది రాదు. సో ఇవి రావు బైక్కి. సో జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఓకే, సో ఇప్పుడు నేను ఏంది, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాను. ఓకే, దీనికి కంపోనెంట్కి మెటల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. MM01. ఓకే, సో ఏదన్నా క్రియేట్ చేసింది ఇది ఉంటుంది. యా, దీని నుంచి కాపీ చేసుకుందాం. వచ్చేసి ROH కదా, ROH పర్చేసింగ్ వ్యూ కావాలి, సేల్ వ్యూ అవసరం లేదు. బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, పర్చేసింగ్ వ్యూ, MRP 2 వ్యూస్ కావాలి. సో ఇవి సరిపోతాయి. యా, ఓకే. సో ఇక్కడ మనము ఈ టాప్ మోడల్. ఓకే, టాప్ మోడల్, ఎస్, మనం మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం. మనం మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఎస్, ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. సెకండ్ కొంచెం టైం పడుతుంది విషయం. డిస్క్రిప్షన్, డాటా సెట్టింగ్స్ తప్ప సెట్టింగ్ చేయాలి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కంటిన్యూ చేద్దాం, అయినా సరే 9 అయినా సరే మీకు ఓపిక ఉంటే. నేనైతే కంటిన్యూ చేసి రికార్డింగ్ చేస్తాను. రెడ్ కలర్,
Yeah. Oh. Right. Yes. సార్ ఎంఆర్పి 3Vలో మనం కన్జంప్షన్స్ మోడ్స్ ఇవ్వాలన్నా రా మెటీరియల్కి ఎంఆర్పి 3లో స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చినాక కన్జంప్షన్ మోడ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇవ్వన్నా ఇక్కడ ఇచ్చినా పర్లేదు ఇవ్వకున్నా పర్లేదు జస్ట్ కన్జంప్షన్ మోడ్ బ్యాక్వర్డ్ మోడ్ అనేది చెప్తా మనకంటే అది ఓకే చెప్తా ఇచ్చినా పర్లేదు ఇవ్వకున్నా పర్లేదు కాకపోతే దానికన్నా ముందు ఆర్డర్స్ ఉన్నా దానికన్నా తర్వాత ఆర్డర్స్ ఉన్నా కన్సిడర్ చేసుకుంటుంది అన్నట్టు ఒకవేళ మిస్ అయినా కూడా ఇవ్వకుండా పర్లేదు నేను ఒకసారి ఇచ్చి ఉంటా అలాగే కంటిన్యూ చేస్తున్నాను ఎక్కువైనాయి కొన్ని గ్రేడ్ చేస్తే అయిపోతుంది ఎక్కువ ఎగ్జాంపుల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నానా లేదా అన్నిటికీ డిస్క్రిప్షన్ వేయకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మెయిన్ డిస్క్రిప్షన్ కరెక్ట్ వేయాలి డిస్క్రిప్షన్ కరెక్ట్ వేయలేమంటే కథ మేము అంతే ఇప్పుడు ఏం చేస్తున్నాను మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను అంతే కదా అర్థమైంది కదా జస్ట్ రా మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ అది ఇది ఉన్నా కూడా అర్థం చేసుకోండి నో ఇష్యూ నేను నైట్ పటాపటా ప్రిపేర్ చేశాను జస్ట్ మన కాన్సెప్ట్ అర్థం కావాలి అది మెయిన్ ఇంపార్టెంట్ సో మనకు ఆల్రెడీ రా మెటీరియల్ కూడా క్రియేట్ అయిపోయినాయి చూద్దాం అన్నిటికీ డిస్క్రిప్షన్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం MM60 ఇక్కడికి వెళ్ళేసి ఈ మూడుకి మనము 6 7 8 డిస్క్రిప్షన్ చేంజ్ చేయలేము దీనికి 6 7 8 ఓకే డిస్క్రిప్షన్ అనేది చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ MM02 ఎస్ నెక్స్ట్ 7 8 ఓకే సో ఇప్పుడు ఏంటి మనకు ఆల్మోస్ట్ మనకు మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది కదా అన్ని మెటీరియల్ అనేది మనకు స్టెప్ సెకండ్ అయిపోయింది ఇక్కడికి వస్తే మనకు ఏది అయిపోయింది ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసినాం అన్ని మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటి బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలి దానికన్నా ముందు మనము యా ఏంటి మనకు మెటీరియల్ అయిపోయింది మెటీరియల్
కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసాం. సో మనకి ఏంది క్లాస్ క్రియేట్ చేసుకుందాం ముందు. టైప్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, దానికన్నా ముందు క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేద్దాం. ఈ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేయాలంటే మన టీ కోడ్ ఏంది CT04. ఓకే, CT04 స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. CT04 సింపుల్గా చెప్తాను, పెద్ద తిప్పలు ఏం కాకుండా. CT04 మనకేంటి ఏం క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమి ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇది మోడల్ డి ఎంటర్. డూ యూ వాంట్ క్రియేట్ క్యారెక్టరిస్టిక్స్. యాజ్ ఆఫ్ నో మనం సేమ్ డిస్క్రిప్షన్ వేస్తున్నాను ఇక్కడ. లేదు, డిస్క్రిప్షన్ సేమ్ వద్దు, ఆల్రెడీ ఇక్కడ ఉంది, తీసుకుందాం. ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఇది ఆల్వేస్ రిలీజ్ ఉండాలి. ఎంటర్. ఇక్కడ ఫార్మెట్. ఓకే, ఇక్కడ 30 క్యారెక్టర్స్ నంబర్ ఆఫ్ చార్ట్ వేసుకోండి. అంటే ఎన్ని వాడతాం అంటే ఎన్ని పదాలు వాడతాం అంటే 30. ఇక్కడ ఏం అవసరం లేదు. రిక్వైర్డ్ ఎంట్రీ రిక్వైర్డ్. అండ్ అలాగే ఇంతవరకు ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ అని ఉంది కదా, వాల్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కనబడుతున్నాయి 2 వాల్యూస్ వేయండి. ఓకే, 2 వాల్యూస్ ఎంట్రీ చేస్తాం. ఏంటి టాప్ మోడల్, మీడియం మోడల్. ఇవి క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తున్నాం అండ్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాం. ఇవి వాల్యూస్, ఈ అండర్ క్యారెక్టరిస్టిక్స్ ఈ వాల్యూస్ అన్నట్టు. ఇలా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, జస్ట్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేస్తున్నాం CT04 యూజ్ చేసి. దానికి సంబంధించిన వాల్యూస్ టాప్ మోడల్, మీడియం మోడల్. MM అంటే మీడియం మోడల్ అనుకోండి జస్ట్. ఓకే, లెట్ మీ సేవ్. క్యారెక్టరిస్టిక్ సేవ్ అయిపోయింది. ఏం సేవ్ అయింది? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది స్టెప్ బై స్టెప్ సింపుల్గా అట్లా ఇట్లా తిప్పలు పడకుండా జస్ట్ నేను ఇది ఏంది కలర్ కదా. ఓ ఇక్కడ జర కలర్స్ ఫర్ బైక్ జస్ట్ ఓకే, కలర్ ఫర్ బైక్ ఇది తీసుకుందాం. తీసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఫార్మాట్ 30 రిక్వైర్డ్ ఎంట్రీ ఎంటర్. ఇక్కడ వాల్యూస్, ఈ వాల్యూస్ ఇవి వేయాలి. ఏంది రెడ్, వైట్, బ్లాక్. ఓకే, రెడ్, వైట్, బ్లాక్ ఇక్కడ వాల్యూస్. సో ఇవి కూడా సేమ్ రెడ్, వైట్, బ్లాక్ లాగా సేమ్ ఇద్దాం. ఇవన్నీ వాల్యూస్. ఓకే, అండర్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి వాల్యూస్ అన్నట్టు. సేవ్ చేశాను, ఇది కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంజన్. ఇది ఏంది ఇంజన్. కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఏంటి ఇంజన్ అనేది ఇలా అద్దాం. ఏదో ఓకే, ఇంజన్ ఫర్ బైక్. ఓకే, సో ఇది తీసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఎంటర్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటి ఇది. ఓకే, అండ్ ఎంటర్. క్యారెక్టరిస్టిక్ ఫార్మాట్ అండ్ ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ అండ్ వాల్యూస్ ఏంటి ఇవి వాల్యూస్. రేంజ్ ర్యాండమ్గా ఎంట్రీ చేసుకున్నాను జస్ట్ అర్థం చేసుకోవడానికి. అంటే డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయని తెలుసుకోవడానికి. ఓకే, సేవ్. యా, నెక్స్ట్ ఏంటి రూప్. యాక్చువల్గా ఇలా రాదు, అయినా సరే మనం ఒకటి ఎక్స్ట్రా ఉంటుందని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ట్రా ఉంటుందని. ఓకే, రూప్ డి టైప్ ఆఫ్ షీట్ కాదు, టైప్ ఆఫ్ రూప్ అండి. టైప్స్ ఆఫ్ రూప్ డిస్క్రిప్షన్ ఎంటర్. సో క్యారెక్టరిస్టిక్ ఫార్మాట్ and required entry enter and values give values and descriptions. సో ఇప్పుడు ఏమైంది చూడండి. స్టెప్ ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి మెటీరియల్ మాస్టర్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది క్యారెక్టరిస్టిక్ అయిపోయింది. ఒక డిఫరెంట్ కలర్ ఉండాలి, అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి ఏమైంది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం, తర్వాత క్యారెక్టరిస్టిక్ అయిపోయింది.
ఇప్పుడు ఏంది క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ ఇది 300 తోటి క్లాస్ క్రియేట్ చేయాలి. 300 తోటి. సో క్లాస్ క్రియేట్ చేయాలంటే CL01 అనమాట. ఈ కోడ్ ఏంటి CL01 క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ ఏంటి మనం ఇది తీసుకుందాం బైక్ టైప్ డి తీసుకుని ఇక్కడ క్లాస్ ఆల్వేస్ మనకు 300 ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లయితే బ్యాచ్ మేనేజర్కు 023 ఇస్తామో దీనికల్లా వేరియంట్కి 300 ఎంటర్ చేయగానే దీనికి డిస్క్రిప్షను ఇది ఉంది కదా ఇది తీసుకుందాం. ఇది తీసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దాం. ఇది కంపల్సరీ ప్రతిసారి క్యారెక్టరిస్టిక్ కానీ క్లాస్ కానీ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు స్టేటస్ రిలీజ్డ్ అని ఉండాలి గ్యారంటీ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ మనం క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు క్యారెక్టరిస్టిక్స్ ఏవి క్రియేట్ చేసాం. ఇది క్రియేట్ చేసాం, ఇది క్రియేట్ చేసాం, ఇది క్రియేట్ చేసాం అండ్ ఇది క్రియేట్ చేసాం. ఇవి క్యారెక్టరిస్టిక్ మనం క్రియేట్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ కదా. సో ఇవి క్యారెక్టరిస్టిక్ మనం క్రియేట్ చేసాం ఇప్పుడే. ఇవి మోడల్స్, ఇది మోడల్స్, కలర్స్, ఇంజిన్స్, ప్రూఫ్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే 300 క్లాస్ ఓకే సేవ్. సో ఇప్పుడు ఏమైంది క్యారెక్టరిస్టిక్ కూడా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. క్యారెక్టరిస్టిక్ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ మెటల్ మాస్టర్ క్రియేట్ చేసాం, సెకండ్ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేసాం, థర్డ్ క్లాస్ క్రియేట్ చేసాం. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మనం ఈ వేలో క్రియేట్ చేసుకుంటూ పోతే తొందరగా అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నాను అనమాట. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా ఈ విధంగా వెళ్ళాలి అని వాళ్ళకి అర్థం కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఏమైపోయి మెటల్ మాస్టర్ క్రియేట్ చేసాం, అలాగే క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేసాం, క్లాస్ క్రియేట్ చేసాం. తర్వాత ఏంటి మనం చేయాల్సింది బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడికి వచ్చేస్తాం. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. తర్వాత ఏంది బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలి. బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలా? యా ఈ క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఈ క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఈ క్లాస్ ఏం చేయాలి మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మెటీరియల్ మాస్టర్ అసైన్ చేయాలి. MM01 కేమ్యాట్ మెటీరియల్ ఏంటి మనకి క్రియేట్ చేసాం కేమ్యాట్ బైక్ డి కదా. కేమ్యాట్ మెటీరియల్ మనకి చేస్తాం MM01. ఇక్కడ క్లాసిఫికేషన్ తీసుకుందాం. క్లాసిఫికేషన్లో మనం ఏం చేస్తాం క్లాస్ అసైన్ చేస్తాం. క్లాస్ ఏంటి మనం క్రియేట్ చేసింది ఇదే కదా, క్లాస్ బైక్ టైప్ డి అని మనం క్రియేట్ చేసిన క్లాస్. అది ఎంటర్ చూస్తే ఇవన్నీ రావడం జరిగింది. ఓకే ఏంటి ఇవన్నీ రావడం జరిగింది. ఇలా ఎంటర్ చేస్తే మనం ఏమేమి క్రియేట్ చేసాం FG టాప్ MM, SF MM అంటే మీడియం మోడల్, టాప్ మోడల్. ఓకే ఇలా అన్నిటికీ టిక్ పెట్టుకోండి. ఇలా వచ్చేసి అన్నిటికీ ఇలా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే ఇలా ఓపెన్ చేసి అన్నిటికీ టిక్ మార్క్ పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు క్రియేట్ చేసిన క్లాస్ అండ్ వాల్యూస్ అన్నట్టు క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాల్యూస్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి సేవ్. ఓకే సేవ్ చేసాం. స్టెప్ అయిపోయింది. తర్వాత ఏం లేదు. సో ఈ యొక్క దీంట్లో క్లాస్ అసైన్ చేస్తాం. ఫస్ట్ మెటీరియల్ MM01 సెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి చేసుకుంటారు అన్నిటికి వాడతారు, పెద్ద కంపెనీలు ఇలాగే చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ క్లాస్కి డిఫాల్ట్ పెట్టుకుంటా తొందరగా అవుతుంది మనకి. కంటిన్యూ. యా ఇక్కడ ఏం చేస్తాం క్లాసిఫికేషన్ క్లాస్ టైప్ ఇక్కడ అసైన్ చేద్దాం. చేసి ఇదేంటి ఇది టాప్ మోడల్ కదా, ఏంటిది టాప్ మోడల్. సో ఇక్కడికి వెళ్ళేసి ఏది ఉంది టాప్ మోడల్ ఇది ఉంది. ఓకే క్లిక్ సేవ్. నో ఇష్యూ సేవ్. యా సేవ్ అయిందా. ఇలా ప్రతి ఒక్క మెటీరియల్కి మనం మళ్ళా ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డి ఇదేంటి మీడియం మోడల్. ఇదే కదా. యా డిస్క్రిప్షన్ కొంచెం ఇంపార్టెంట్, అందుకే డిస్క్రిప్షన్ మీద ఫోకస్ పెట్టాను అన్నమాట. సేవ్ కంటిన్యూ సేవ్ అయింది, క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇలా అన్నిటికీ మనం కంటిన్యూ చేసుకున్నాం. ఇదేంటి రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి
రెడ్ కలర్. సో స్టేటస్ వాల్యూస్ ఏంటి? సేవ్ అవ్వట్లే, రొటేట్ అవుతుంది. ఓకే, టైం లేదు కాబట్టి ఇది రొటేట్ అయ్యేంత వరకు చూడలేము మనం. లేకపోతే ఓపెన్ చేసుకుందాం. వెల్కమ్. ఓకే, MM01 రెడ్ కలర్ అయిపోలేదు. రెడ్ కలర్ అయిపోయింది అసలు. ROH అరే రెడ్. సేవ్, కంటిన్యూ. యా, వైట్. బ్లాక్. ఏముంది, 500cc ఇంజన్ కదా, 500cc ఇంజన్. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఇవన్నీ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి, ఖచ్చితంగా మనం సెట్టింగ్ చేయాలి, లేకపోతే కరెక్ట్ వర్క్ అవ్వదు. ఒకసారి సెట్టింగ్ చేసుకుంటే ప్రతిసారి బాంబ్ క్రియేట్ చేసిన అవసరం కూడా ఉండదండి.
200 2000 కదా 2000 ఏంటి Hmm. 3000 షిఫ్ట్ ఓపెన్ పెన్ లాస్ట్ 11 నాన్ సన్ రూఫ్ జస్ట్ ఓకే ఇప్పుడు ఏమైంది అన్నిటికీ క్యారెక్టరిస్టిక్స్ అనేది అసైన్ చేయడం దేనికి దానికి క్యారెక్టరిస్టిక్స్ అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది మనం మెటీరియల్ మాస్టర్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది, క్యారెక్టరిస్టిక్స్ అయిపోయింది, దీనికి మెటీరియల్ అసైన్ చేయడం అయిపోయింది, టోటల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బాంబ్ క్రియేట్ చేయాలి, సూపర్ బాంబ్ క్రియేట్ చేయాలి. సూపర్ బాంబ్ అంటే ఏంటి ఇవన్నీకి ఇది డీజిల్ ఇది మోడల్, ఇది సపోజ్ ఇది మోడల్ అనుకోండి, ఇది డీజిల్ ఇది పెట్రోల్ అంతే. ఓకే ఇక్కడ ఇచ్చిన విధంగా ఇదే ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా మెట్లో నుంచి అట్లా అనమాట. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది నేను చేయాల్సింది. సో దీని కింద ఇవన్నీ కంపోనెంట్స్ అన్నట్టు, ఇవన్నీ డిఫరెంట్ కంపోనెంట్స్. ఎందుకు ఈ వైట్ కలర్ ఒకటి వేరు, ఈ ఇంజన్ వేరు, అంటే ఈ యొక్క 1000cc టాప్ మోడల్ 3000cc టాప్ మోడల్కి వస్తుంది అనుకోండి, మీడియం మోడల్కి ఓన్లీ 1000cc అట్లా తీసుకోవాలి, సిస్టమ్ అలా తీసుకోవాలి. ఓన్లీ వైట్ కలర్ ఏంటి టాప్ మోడల్కి వైట్ కలర్, బ్లాక్ కలర్ అనేది మీడియం మోడల్కి, అంటే అన్నీ ఉంటాయి బట్ మనం అలా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఓపెన్ సన్ రూఫ్ ఉంది కదా, ఇది ఓన్లీ టాప్ మోడల్కి రావాలి. నాన్ సన్ రూఫ్ అనేది మీడియం మోడల్కి రావాలి. జస్ట్ ఇది బైక్ బట్ ఇక్కడ కార్కి సంబంధించి, బట్ అర్థం చేసుకోండి అది ఏంటనేది. సో ఇంతవరకు అయింది. నెక్స్ట్ మనం క్రియేట్ చేసింది ఏంటి బాంబ్, సూపర్ బాంబ్. సూపర్ బాంబ్ అంటే ఏం లేదు, సూపర్ ఏమి ఉండదు, జస్ట్ దాన్ని కూడా సేమ్ టీ కోడ్ CS01 మెసేజ్ చేసి CS01 అనే దాని కూడా టీ కోడ్ 1 మినిట్ అన్నా మీరు ఈరోజు ఓకే. సో మనం బైక్ ఇది కదా, ఇది మన హెడర్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనము చాలా అబ్జర్వ్ చేయాలి మంచిగా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. CS01 ఓకే టీ కోడ్ వేరియంట్, ఇదేది సూపర్ బాంబ్ అంటాం. దీన్ని సూపర్ బాంబ్ అంటామని ఇప్పుడు అర్థం చేసుకుంటాం. ఇన్సర్ట్కి వెళ్ళగానే ఫస్ట్ మనం ఐటమ్ కేటగిరీ వేసుకుందాం ఎల్లు. ఓకే ఇండివిజువల్గా వేసుకుంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఆల్రెడీ పేజ్ చేశాను. ఇవేంటి కంపోనెంట్, డిఫరెంట్ కంపోనెంట్, అన్ని మోడల్కు రావు అన్నట్టు, ఒక దానికోసం ఇంకొకటి రావు. ఓకే కొన్ని వేరు అన్నట్టు, ఇవి డిఫరెంట్ ఇంజన్ డిఫరెంట్, కలర్ డిఫరెన్స్ అన్నట్టు, ఇవన్నీ అన్నిటికీ ఒక్కొక్కటి వస్తాయి. ఒక్కొక్కటి వేసుకోండి 1 క్వాంటిటీ 1 ఎస్ అంటారు. ఓకే ఇక్కడ క్రియేట్ అయిందా, ఇక్కడ మనము ఇక్కడ కనిపిస్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే చాలా మన వేరియంట్ కాన్ఫిగరేషన్స్లో ఇది చాలా ఆబ్జెక్ట్ డిపెండెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ డిపెండెన్సీ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ డిపెండెన్సీ ఎందుకు ఆబ్జెక్ట్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తామంటే ఈ టాప్ మోడల్కి ఏ కలర్, ఈ మీడియం మోడల్కి ఏ కలర్, టాప్ మోడల్కి ఏ ఇంజన్, మీడియం మోడల్కి ఏ ఇంజన్ వాడుతున్నాం, టాప్ మోడల్కి ఓపెన్ రూపా సన్ రూఫ్ అలా ఇస్తాం. మనం ఎప్పుడైతే సేల్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం డిపెండెన్సీ ఇచ్చామో, ఆర్డర్ డిపెండెన్సీ ఇచ్చామో అవి అనేది మనకు సేల్ ఆర్డర్లో కనిపించడం జరుగుతుంది.
దాని పరంగా రిమైనింగ్ మెటీరియల్ అన్ని కామన్ మెటీరియల్ అన్ని తీసుకుంటుంది. అలాగే ఏ మోడల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సినామో తీసుకుంటుంది అనమాట. మల్టిపుల్ బాంబ్స్ అవసరం లేదు, ఒకటే బాంబ్. కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంది, ఆర్డర్ డిపెండెన్సీ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. ఫస్ట్ దానికి క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ అని ఉందా, ఎక్స్ట్రాస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక ఆబ్జెక్ట్ డిపెండెన్సీస్ అని ఉందా, ఇక్కడికి వెళ్ళేసి అసైన్మెంట్స్ అని ఉంది, ఇక్కడికి వెళ్ళాలి. ఇలా ఓపెన్ అవుద్ది. ఇప్పుడు ఇలా ఓపెన్ అయితే సేమ్ యాజ్ ఆఫ్ నో సేమ్ డిస్క్రిప్షన్ ఇది తీసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ డిపెండెన్సీ నెంబర్ సేమ్ తీసుకుంటున్నాను. ఎంటర్. ఇలా ఓపెన్ అవుద్ది డిపెండెన్సీ. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ కూడా నేను సేమ్ ఏం చేస్తున్నాను, ఇది తీసుకుంటున్నాను. సేమ్ ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్టేటస్ ఉందా, ఇప్పుడు స్టేటస్ మార్చొద్దు. ఇది చాలా మంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టేటస్ ఇప్పుడే మార్చొద్దు. ఇదేంటి, డిపెండెన్సీ ఎడిటర్ అని ఉందా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం ఫార్ములా రాయాలి. ఏం రాయాలి తెలుసా, డాలర్ పేరెంట్. పేరెంట్ అనేది కామన్ పేరెంట్. ఓకే, పేరెంట్ ఇక్కడ ఏంటి, మనకి ఏంటి మోడల్ కదా, ఇదేంటి మోడల్ డి. ఇదేంటి మోడల్ డి. ఇక్కడ మోడల్ డి రాయాలి. ఎందుకంటే ఏ మోడల్, టాప్ మోడల్, బేసిక్ మోడల్ అని అంటున్నాం కదా, మీడియం మోడల్, అందుకని మోడల్. సో మనం ఏం చేసాం, మోడల్ అండర్ స్కోర్ డి డి అని ఇచ్చాం. ఇది అదే కదా, మోడల్ అండర్ స్కోర్ డి ఇదే ఇచ్చాం. ఓకే, అండర్ స్కోర్ డి స్పేస్ ఇచ్చాం, ఈజ్ ఈక్వల్ స్పేస్, దీన్ని ఏమంటాము పైన కామా, తర్వాత ఏంటి ఇది ఎఫ్జి అండర్ స్కోర్ టాప్ అన్నట్టు. ఈ ఐటమ్ ఏంది, ఎఫ్జి అండర్ స్కోర్ టాప్. ఇక ఆల్రెడీ టాప్ మోడల్ కనబడుతుంది కదా, ఇదేంటి ఇది కదా, ఎఫ్జి అండర్ స్కోర్, ఇదేంటి టాప్, టిఓపి టాప్. ఇది ఒకటి కామ్, ఇట్లా సెమీకాలన్ అంటారు, దాన్ని ఏమంటారు అంత ఇది. ఇలా ఇటు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఇది ట్రై చేయాలి. చెక్ కొడితే మనకి ఇది కంపల్సరీ మెసేజ్ రావాలి. ఏమని, నో సింటెక్స్ ఎర్రర్ ఫర్ ఫౌండ్. ఇది మనకు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ మీకు ఏంది, పేరెంట్ ఏంది, మోడల్. పేరెంట్ ఏంది, మోడల్. ఆ మోడల్లో ఏది ఎఫ్జి అంటే టాప్ మోడల్ అన్నట్టు. ఇది టాప్ మోడల్. ఓకే, టాప్ మోడల్ మనం డిసైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇలా ఇది రాసి బ్యాక్ రావాలి. డిపెండెన్సీ హ్యాస్ బీన్ చేంజ్డ్ బిఫోర్ ద సేవింగ్ ఇట్. ఇక్కడ మనము ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిలీజ్ స్టేజ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు రిలీజ్ స్టేజ్లో ఉండాలి. సో ఎంటర్, సేవ్. ఇక్కడ వచ్చిందా, టిక్ మార్క్ వచ్చిందా, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ టిక్ మార్క్ వచ్చిందా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు వేరియంట్ కాన్ఫిగరేషన్స్లో. ఇలా సో నెక్స్ట్ ఏంది, బేసిక్ మోడల్ అంటే మీడియం మోడల్. దీనికి ఇలా క్లిక్ చేసి సేమ్ ఎక్స్ట్రాస్కి వెళ్ళి, అలాగే ఆబ్జెక్ట్ డిపెండెన్సీస్కి వెళ్ళి, అసైన్మెంట్స్కి వెళ్ళి, ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఈ డిస్క్రిప్షన్ సేమ్ వేసుకుంటున్నాను, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ సేమ్ వేసుకుంటున్నాను. ఎంటర్. ఇలా మన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ డిపెండెన్సీ అని, డిపెండెన్సీ నంబర్. సో ఇక్కడ ఏంటి, కంటిన్యూ. యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఎంట్రీ చేసుకుందాం, మనకు టైం లేదు కాబట్టి. ఇక్కడ సెట్టింగ్లో మీరు ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి, యాక్షన్, ప్రొసీజర్ ఇవన్నీ ఏం అవసరం ఉండదు. సెలెక్షన్ కండిషన్ మాత్రమే చెక్ బాక్స్ యాక్టివ్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఇది చేంజ్ చేయకముందే, స్టేటస్ చేంజ్ చేయకముందే మనం డిపెండెన్సీ ఎడిటర్కి వెళ్ళి ఇక్కడ డాలర్ పేరెంట్ డాట్, ఇక్కడ ఏంది చూస్తాం మనం ఆల్రెడీ, మోడల్ కదా, మోడల్ రాద్దాం. మోడల్ అండర్ స్కోర్ డి, ఇక్కడ ఇది కదా, మోడల్ అండర్ స్కోర్ డి. ఇక్కడ ఏంది, ఇదేంది మీడియం మోడల్ కదా, ఇక్కడ ఏంది మీడియం మోడల్ అని ఉంది కదా. దీనికి ఏముంది, మీడియం మోడల్కి ఎస్జి అండర్ స్కోర్ ఎంఎం స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్, ఇలా పైన కామ్ ఇచ్చేసి, అదేంది ఎస్జి అండర్ స్కోర్ ఎంఎం అంటే బేసిక్ మీడియం మోడల్ అని నేను అక్కడ క్రియేట్ చేశాను. ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇలా క్లిక్ చేస్తే నో సింటెక్స్ ఎర్రర్ అని రావాలి ఖచ్చితంగా. అప్పుడేనే మనకి ఇది కరెక్ట్ వర్క్ అవుతున్నట్టు. మెల్ల బ్యాక్ వెళ్ళి
ఇక్కడ స్టేటస్ మార్చాలి. ఏం చేయాలి? స్టేటస్ మార్చాలి. స్టేటస్ మార్చాలి. రిలీజ్ స్టేటస్లో ఉండాలి. సేవ్. ఇవి 2 టాప్ మోడల్, బేసిక్ మోడల్ దేనికి దానికి సెట్ చేసాం. కానీ రెడ్ కలర్ టాప్ మోడల్కి వాడతామా, మీడియం మోడల్ వాడతామా, రెండిటికి వాడతామా అనేది ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం ఈ కంపోనెంట్కి. ఓకే, సో రెడ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఎక్స్ట్రాస్, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ అండ్ అలాగే ఏంటి అది అసైన్మెంట్స్, కంటిన్యూ అండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ రెడ్ కలర్ కదా. రెడ్ కలర్ ఏ మోడల్కి వాడుతున్నాం అనేది ఇక్కడ రీజన్ ఏంది, ఈ రెడ్ కలర్ ఏ మోడల్కి వాడుతున్నాం. రెండుకి వాడుతున్నాం అని పెట్టచ్చు, లేదంటే ఒకటే స్పెసిఫిక్గా రెడ్ కలర్ మనం దేన్ని వాడదాం. ఓకే, దేనికి ఒకదాన్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, డాలర్ పేరెంట్ డాట్. మనం దేని మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు? కలర్ మీద వర్క్ చేస్తున్నాం కదా. కలర్ మీద క్రియేట్ ఫస్ట్ ఏంది, కలర్ కూడా ఇది కలర్దే కదా, రెడ్ కలర్. దేని మీద చేస్తున్నాం? కలర్ కోడ్ మీద చేస్తున్నాం. సో కలర్ దేంది? కలర్ ఇక్కడ ఏంది? ఫస్ట్ ఏంది? కలర్. క్యారెక్టరిస్టిక్స్ ఏంది? కలర్. సో మనం కలర్ మీద చేస్తున్నాం కాబట్టి కలర్ మీద క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటాం. ఏంది? COLOUR అండర్స్కోర్, జర స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చెప్పండి. కలర్ డి స్పేస్ ఈజ్ ఈక్వల్ స్పేస్ అండ్ ఇక్కడ ఏంటి? రెడ్. మనం ఏంది? రెడ్ వాడేది రెడ్. ఈ రెడ్ అని ఉందా? ఇది రెడ్, RED. ఇలా దీన్ని ఏమంటాం తెలుస్తలేదు పైన కామెంట్. సో ఇలా క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో డాలర్ పేరెంట్ ఇక్కడ రెడ్ కలర్ ఏ మోడల్కి వాడుతున్నాం రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ ఫస్ట్ మనం వాడుతున్నది దేనికి వాడుతున్నాం? ఓకే, ఇది పేరెంట్ కలర్ డి అనేది అందులో ఇది క్యారెక్టరిస్టిక్, దీని క్లాస్. సో దీంట్లో దేనికి వాడుతున్నాం? ఏ మోడల్కి? టాప్ మోడల్కా, బేసిక్ మోడల్కా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. దీన్ని కూడా డాలర్ పేరెంట్ డాట్ మోడల్ అండర్స్కోర్ డి స్పేస్ ఈజ్ ఈక్వల్ స్పేస్ అండ్ ఏంటి అది? ఏ మోడల్కి? టాప్ మోడల్కి వాడతాం. ఈ రెడ్ కూడా టాప్ మోడల్, వైట్ కూడా టాప్ మోడల్, రెండు కూడా టాప్ మోడల్కి వాడతాం. టాప్ మోడల్ ఏంటి? FG అండర్స్కోర్ ఏంటది? టాప్, టాప్. ఎంటర్. ఇప్పుడు చూస్తే నో సింటెక్స్ ఎర్రర్ ఫౌండ్. ఈ రెడ్ కలర్ అనేది ఏం లేదు, ఈ క్యారెక్టరిస్టిక్స్ రెడ్ కలర్ అనేది మనం టాప్ మోడల్కి వాడుతున్నాం. అది ఫార్ములా ఇస్తాం మనం ఆర్డర్ డిపెండెన్సీలో, ఆబ్జెక్ట్ డిపెండెన్సీలో అంతే. సో క్లిక్ ఆన్ బ్యాక్. ఎస్, ఇక్కడ మనము ఎప్పుడైనా సరే సేవ్ చేయకుండా బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిలీజ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేయాలి ఆర్డర్ డిపెండెన్సీ. సో ఇలాగ అన్నిటికీ మనం ఏం చేయాలి? అన్నిటికీ రాయాలి ఇప్పుడు. సో నెక్స్ట్ వైట్ కలర్ కూడా సేమ్ మోడల్కు అన్నిటికీ ఎస్ సేమ్ డిస్క్రిప్షన్. యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు కొంచెం చూడండి. నేను క్రియేట్ చేస్తూ వెళ్తాను. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రెండు. మీరు ఏమేమి వస్తుందో నెక్స్ట్ చూడండి. డాలర్ పేరెంట్ డాట్ ఏంది? క్యారెక్టరిస్టిక్ వైట్ కలర్ కదా, కలర్ డి స్పేస్ వైట్ అండ్ డాలర్ పేరెంట్ డాట్ దేనికి? మోడల్ అండర్స్కోర్ డి ఏంది? ఇది కూడా టాప్ మోడల్ FG అండర్స్కోర్ టాప్. నాకు ఇంత సింపుల్గా చెప్పాడు.
తప్ప తిప్పలాడి అర్థం చేసుకోవడం చాలా కష్టపడ్డాడు దేనికి ఇస్తున్నాడు అనేది. ఇదేం లేదు, కలర్, వైట్ కలర్, జస్ట్ ఫార్ములా పేరెంట్, ఇది పేరెంట్, ఇది కలర్. కలర్ అనేది దీంట్లో క్లాస్ కలర్ ఏ మోడల్కి వాడుతున్నాం, వైట్ కలర్ టాప్ మోడల్కి వాడుతున్నాం, అంతే సింపుల్. సో బ్యాక్ ఇది బ్లాక్ అనేది మనం దేనికి వాడదాం, దేనికి యూజ్ చేస్తాం అర్థం, జస్ట్ అర్థం. నేను అన్ని క్రియేట్ చేయాలి, నేను ఫటాఫట క్రియేట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి, లేకుంటే మనసులో అనుకుంటూ ఉండండి ఇది ఉండొచ్చు అని. అయిపోద్ది ఫట. పేరెంట్ డాట్ కలర్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసి డి బ్లాక్ బిఎల్ఎస్ బ్లాక్ అండ్ డాలర్ పేరెంట్ డాట్ మోడల్. ఏ మోడల్, మోడల్ ఇది ఎస్జిఎంఎం బేసిక్ మోడల్ అంటే నో సింటెక్స్ ఎర్రర్. ఓకే, మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. ఏదైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా ఇది వార్నింగ్ ఇస్తుంది, నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేసేవాడిని. సో నెక్స్ట్ ఇంజిన్, ఇది బేసిక్ మోడల్ యూజ్ చేద్దాం. ఈ రెండు టాప్ మోడల్కి. ఓకే, ఈ రెండు బేసిక్ మోడల్కి ఇది ఒకటి ఇలా క్రియేట్ చేయాలి అన్నీ. అందుకే దీన్ని సూపర్ బామ్ అంటారు, కష్టం ఉంది కాబట్టి అట్లని కాదు. సో ఆబ్జెక్ట్ డిపెండెన్స్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ఎస్ఏపిలో అయితే సూపర్ బామ్ అని పిలుస్తున్నాం. అండ్ సూపర్ బామ్ అంటే ఇదనమాట. ఓకే, పేరెంట్ డాట్ ఏమన్నది ఇంజన్ డి. ఇప్పుడు ఇంజన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 500cc కదా, 500cc 500cc ఏ మోడల్ వాడతాం అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఏ మోడల్కి డాట్ ఫస్ట్ డాలర్ పేరెంట్ డాట్ మోడల్ డి. ఇది బేసిక్ మోడల్ అంటే ఎస్ఎస్జి అండర్స్కోర్ ఎంఎం కరెక్ట్. బ్యాక్ మన రౌటింగ్ కూడా ఇలాగే ఆబ్జెక్ట్ డిపెండెన్సీ ఇవ్వాలి. ఆటోమేటిక్గా రౌటింగ్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. రౌటింగ్ సూపర్ రౌటింగ్ అంటున్నారు, అందుకని ఆటోమేటిక్గా అదే రౌటింగ్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకెన్ని 1 2 3 4 5 ఉన్నాయా? మధ్యలో ఆఫ్ చేయలేము, ఆఫ్ చేస్తేనేమో ప్రాబ్లం మొత్తం పోతుంది. కంప్లీట్ చేయాలి. నేను 1000cc కదా, ఇది కూడా మనం బేసిక్ మోడల్కి చెందుతాం. ఏంటి డాలర్ పేరెంట్ డాట్ కలర్ కాదా, కలర్ ఇంజన్ డి ఏంటి 1000cc దేనికి యూజ్ చేద్దాం,
బేసిక్ మోడల్కి డాలర్ పేరెంట్ డాట్ మోడల్ డి బేసిక్ మోడల్ అంటే ఎస్జి మీడియం మోడల్. యా నో సింటెక్స్ వర్క్ నో సింటెక్స్ ఎర్రర్స్ వర్క్ ఫౌండ్ అంటే కరెక్టే. సో నెక్స్ట్ ఇవి రెండు టాప్ మోడల్కి అసైన్ చేస్తాం. ఇంజన్ సిసి 2000 కదా. డాలర్ పేరెంట్ ఇంజన్ డి 2000 cc and dollar parent dot model fg top. Yeah, no syntax. నెక్స్ట్ ఇది కూడా టాప్ మోడల్ కోసం చేద్దాం. డిపెండెన్సీ డాలర్ పేరెంట్ డాట్ ఇంకేముంది 300 cc కదా అంటే ఇంజన్ డి 3000 cc and dollar parent dot model a model to D fg top. Yeah, no syntax. Back release. యా ఇంకా రెండు ఉన్నాయి. ఇది టాప్ మోడల్కి, ఇది బేసిక్ మోడల్కి ఇద్దాం. ఇది టాప్ మోడల్కి ఓపెన్ రూప్ అనేది టాప్ మోడల్కి, నాన్ ఓపెన్ అనేదేమో బేసిక్ మోడల్. ఎంటర్ added dependency డాలర్ పేరెంట్ డాట్ అదేంటి ఏంటి క్యారెక్టరిస్టిక్ అంటే రూప్ డి డి ఏంటి అది ఓ రూప్ ఓపెన్ రూప్ అన్నట్టు ఓ రూప్ అండ్ టాప్ మోడల్ కింద పేరెంట్ డాట్ మోడల్ టాప్ మోడల్ అంటే ఎఫ్జి అండర్స్కోర్ టాప్ అని ఉంది మనం క్రియేట్ చేసాం టాప్. ఓకే యా నాట్ ఇండెక్స్ వర్క్ రిలీజ్ ఇట్ సేవ్. సో లాస్ట్ ఒకటి ఉంది, అది బేసిక్ మోడల్ కోసం చేద్దాం. నాట్స్ ఇంకొక
యాజ్ ఆఫ్ నో సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఆర్డర్ డిపెండెన్సీ ఎడిటర్ డాలర్ పేరెంట్ డాట్ రూట్ డి రూపాయలు చూస్తే 10 రూపాయలు. ఇది దేనికి బేసిక్ మోడల్కి, ఐ మీన్ మీడియం మోడల్కి అనుకో. డాలర్ పేరెంట్ డాట్ మోడల్ డి, మోడల్ బేసిక్ మోడల్ అంటే SGMM SG_M. సో నో సింటెక్స్. సో ఇక్కడ ఏదైనా ఒకటి సింపుల్గా మనం ఏమైనా ఇవ్వలేమనుకో, ఇలా ఎర్రర్స్ వస్తుంటుంది అనమాట. ఇలా చూస్తే ఎర్రర్ వస్తుంటుంది, సంథింగ్ ఇట్లా ఎర్రర్స్ వస్తుంటుంది. ఇక్కడ ఏం మిస్ అయింది, నేను ఇది కామల ఇది పెట్టడం మిస్ అయింది. సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒక మిస్టేక్, వద్దులే, ఏదో ఏ చిన్న మిస్టేక్ చేసినా ఒక ఎర్రర్స్ వస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ 1 ఇది సెలెక్షన్ కండిషన్ అనేది కంపల్సరీ ఇది ఉండాలి, మిగతా ఇవన్నీ యాక్టివ్ ఏమి ఉండొద్దు. సేవ్. ఇప్పుడు ఏమైంది, అన్నిటికీ ఆబ్జెక్ట్ డిపెండెన్సీ అనేది ఇచ్చేసాం. ఏమి ఇచ్చాం, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ ఇచ్చేసాం. సేవ్ చేస్తున్నాను. 1 బాంబ్ సేవ్ అయిపోయింది, BOM అయిపోయింది, క్లాస్ అసైన్ చేసాం, BOM సూపర్ BOM అయిపోయింది. ఇంకొకటి ఉంది ఏమో సూపర్ రౌటింగ్, ఒకటి సూపర్ రౌటింగ్. యా, వర్క్ సెంట్రల్ కే చేద్దాం ఫస్ట్. బాంబ్ అయిపోయిన వర్క్ సెంట్రలే కదా. CR01 వర్క్ సెంటర్. ఇది ఏంటి 3, ఇది మనది, మన వర్క్ సెంటర్ ఇది కాదు. ఆల్రెడీ 1 2 ఉన్నాయి కాబట్టి _, ఇంకో 1, ఇది 1, ఇది మన వర్క్ సెంటర్. జస్ట్ అర్థం చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకు, ఇది తీసుకొని ఇక్కడ ఇచ్చేసుకుంటుంది, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా, ఇది తీసేద్దాం. ఓకే, సో ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేసా. సెకండ్ వర్క్ సెంటర్, 2 వర్క్ సెంటర్ కాలేదు, 2 మోడల్స్ ఉన్నాయి మనకి. 2 మోడల్స్, ఒక వర్క్ సెంటర్ ఒక్కో దాని మీద నడుస్తుంది, ఇంకొక మోడల్ ఇంకో వర్క్ సెంటర్ మీద నడుస్తుంది. 2 సేమ్ మీద నడవాయి. ఓకే, అది మనం అనుకుంటే, మనం జస్ట్ ఫీల్ అవుదాం అట్లా. 2 వర్క్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 2 వర్క్ సెంటర్ ఏం చేయాలి, మనం అసైన్ చేయాలి. ఎక్కడ, రౌటింగ్లో. CA01 రౌటింగ్ క్రియేట్ చేస్తాము. ఇది మన హెడర్ మెటీరియల్. వెళ్తాం ఇన్సైడ్కి. ఇక్కడ స్టేటస్ యూజర్స్ 1, స్టేటస్ 4 ఫ్రమ్ టు లార్జ్ సైజ్ ఆపరేషన్స్కి వెళ్దాం. ఇక్కడ ఏంటి, మనం క్రియేట్ చేసిన ఫస్ట్ ఆపరేషన్ పైన మన టాప్ మోడల్ రన్ చేద్దాం. ఎంటర్, టాప్ మోడల్ రన్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ ఆబ్జెక్ట్ డిపెండెన్సీస్ అసైన్మెంట్. ఇక్కడ ఏం చేద్దాం, సేమ్ ఈ ఆబ్జెక్ట్ డిపెండెన్సీ కూడా సేమ్ వర్క్ సెంటర్ పేరు ఇద్దాం. ఏదైనా పేరు ఇవ్వచ్చు, వర్క్ సెంటర్ పేరు ఇద్దాం. ఇలా ఓపెన్ అయింది, కంటిన్యూ. సేమ్ ఇది కూడా సేమ్ డిస్క్రిప్షన్ ఇద్దాం. ఓకే, ఇక్కడ డిపెండెన్సీ ఎడిటర్, ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం, డాలర్ పేరెంట్ డాట్ మోడల్, ఏ మోడల్కి ఈ వర్క్ సెంటర్ వాడుస్తుంది, మోడల్ _d, దేనికి, టాప్ మోడల్కి యూజ్ చేస్తున్నాం. టాప్ మోడల్ ఏంటి, FG_top. ఓకే, నెక్స్ట్ ఎక్కడో మిస్టేక్ చేసాం.
మోడల్ స్పెల్లింగ్ తప్పండి. ఎస్ ఎస్ మోడల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎస్, నో సింటెక్స్. ఓకే, సింటెక్స్. ఇప్పుడు ఈ యొక్క వర్క్ సెంటర్ టాప్ ఏదైతే ఉందో టాప్ మోడల్కి ఆటోమేటిక్గా సిస్టమ్ పికప్ చేసుకుంటుంది అన్నట్టు. ఆటోమేటిక్గా ఈ వర్క్ సెంటర్ టాప్ మోడల్కి పికప్ చేసుకుంటుంది. బ్యాక్ ఇక్కడికి వచ్చి 1 అని ఇవ్వాలి అండ్ సేవ్. ఇంకోటి ఎంటర్, క్రియేట్ న్యూ క్రియేట్. ఇక్కడ గ్రూప్ కౌంటర్ 2 1. ఈ విషయం మీకు తెలిసిందే. ఎంటర్, ఆపరేషన్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ది ఇదేంది బేసిక్ మోడల్కి యూజ్ చేస్తున్నా ఈ వర్క్ సెంటర్. క్లిక్ చేసి ఎక్స్ట్రాస్, ఆబ్జెక్ట్ డిపెండెన్సీ, అసైన్మెంట్స్. యాజ్ ఆఫ్ నో నేనేం చేస్తున్నాను, ఇదే తీసుకున్నాను. ఎందుకు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఆబ్జెక్ట్ డిపెండెన్సీ కూడా తీసుకున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇలా వచ్చింది. సేమ్ ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ కూడా. సో డిపెండెన్సీ ఎడిటర్ ఇక్కడ ఏంటి, $parent డాట్ మోడల్ డి ఏంది బేసిక్ మోడల్. బేసిక్ మోడల్ ఏంది, ఎస్జి ఉంది, _mm ఉంది. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన పరంగా చూస్తే ఇప్పుడు ఏంటి, నోట్ సింటెక్స్. ఓకే, ఇది వర్కింగ్ ఫైన్ అన్నట్టు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టేటస్ రిలీజ్. ఓకే, ఇప్పుడు ఏంటి ఆల్మోస్ట్ మన సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి. సేవ్. సో ఏమేమైంది మనకి, ఆల్మోస్ట్ మనకి ఏమేమి కావాలి అనేది అన్నీ. సో మనకు ఇంకొకటి ఇదేది వర్క్ సెంటర్ ఇది రౌటింగ్ కదా. రౌటింగ్లో అసైన్ డిపెండెన్సీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇది ఒకటి క్రియేట్ చేయాలి. ఏంది, కాన్ఫిగరేషన్స్ ఫర్ మెటీరియల్ అంటే CU41 ఇది క్రియేట్ చేయాలి మనం. CU41 అనేది ఎందుకు క్రియేట్ చేస్తుందో తెలియదు, బట్ మనం క్రియేట్ చేయాలి అది. CU41 మెటీరియల్కి కాన్ఫిగరేషన్స్ ఆబ్జెక్ట్ మెటీరియల్ ఎంటర్. ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటిది, ప్రియారిటీ 01. ఏంటి అబ్బా ఇది, జస్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ క్లాస్, ఇది క్లాస్ టైప్ ఏంది 300 కదా, మనం 300 క్లాస్ టైప్. ఓకే, ఇదేంటి మనం క్రియేట్ చేసాం, ఏం లేదు, క్లాస్ టైప్ 300. ఓకే, ఇక్కడ చూస్తే క్లాస్ అసైన్మెంట్స్ అని ఉందా, ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్తే మనకు ఇవన్నీ మనం ఏమేమి క్రియేట్ చేసినాం అన్నీ కనిపిస్తాయి. ప్రజెంట్ ఇది టాప్ మోడల్ 2 ఉన్నాయి, కలర్స్ 3 ఉన్నాయి, ఇంజిన్ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి, రూప్ అనేది 2 ఉన్నాయి. సో ఇలా మనకు అవపడతాయి ఇక్కడ. ఓకే, క్లాస్ టైప్ 300. సో సేవ్. ఏమంది మన స్టెప్ ఏమైపోయింది, కాన్ఫిగరేషన్స్ ఫర్ మెటీరియల్ కూడా అయిపోయింది. ఈ ఆర్డర్ టైప్ ఆల్రెడీ 25 ఇచ్చాం మనం క్రియేట్ చేసేటప్పుడే. ఇది 002 అనేది నార్మల్ కేటగిరీ, ఆల్రెడీ మెటల్ మాస్ క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి, అన్ని సెట్టింగ్ అయిపోయినాయి. ఒక్కసారి మనం సేల్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. VA01 సెట్టింగ్ అయిపోయింది. జస్ట్ మనం ఫైనల్కి వచ్చేసాం. ఇక ఎంటర్. మన మెటీరియల్ ఏంటి, ఇది కాదు, ఇది మన మెటీరియల్. బైక్ డి ఫస్ట్ 100 క్వాంటిటీ క్రియేట్ చేస్తున్నాం. చూడండి, మనం ఫస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక సేల్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ మోడల్, నాకు టాప్ మోడల్ కలర్ ఏంటి, రెడ్ కలర్. ఇంజన్ ఏంటి, 300cc. రూప్ ఏంటి, ఓపెన్ రూప్. సో రిమైనింగ్ మెటీరియల్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా మెటీరియల్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి అనమాట కామన్గా. సో ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్ ఎడిట్, కాదు. సో సేవ్ ఆప్షన్ అయితే ఓకే, ఇక్కడ 1 minute. ఎడిట్ ఇన్ కంప్లీషన్ లాక్
ఓ అమ్మరే దీనికన్నా మీరు షెడ్యూల్ లైన్స్ అవైలబిలిటీ చెప్తూ వస్తున్నాయి. క్లియర్ చేయాలి ఇప్పుడు. ఏంటి అసలు లోడింగ్ లోడింగ్ డేటా ఈరో డేట్ ఇద్దాం. ఈరో డేట్ ఇద్దాం. మస్ట్ బి ప్లేస్ బిఫోర్ గుడ్స్ ఇష్యూ. లోడింగ్ మస్ట్ బి బిఫోర్ ప్రీవియస్ డేట్ ఇద్దాం. ఇదేందో ఇట్లాంటివి అన్నీ షెడ్యూల్ లైన్ డేటా నిన్నటి వరకు రాలేవు, ఇప్పుడు వచ్చి వస్తున్నాయి. యా ఓకే, డాక్యుమెంట్ ఈజ్ కంప్లీట్. ఓకే, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. ఎంత క్వాంటిటీ, 100 క్వాంటిటీ. 100 క్వాంటిటీ ఒకటి క్రియేట్ చేస్తాం, ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇవి 50 క్వాంటిటీ. ఓకే, సో నేను ఇప్పుడు ఏం బేసిక్ మోడల్ తయారు చేస్తున్నా. నేను బ్లాక్ కలర్ తయారు చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. అండ్ అలాగే నేను ఇదేంటి 1000 cc తయారు చేస్తున్నాం. అండ్ అలాగే ఇది ఓపెన్ రూఫ్ కాదు, నార్మల్ రూఫ్. ఇది తయారు చేసే వెహికల్ అంతే. టు సేవ్ అవ్వదు ఎలాగో. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ కంప్లీషన్ లాగ్స్ బ్యాక్, మళ్ళీ ఒకసారి వెళ్ళి కంప్లీషన్ లాగ్ డబుల్ క్లిక్ చేసి మనకి ఇక్కడ 1 ఇద్దాం. బ్యాక్ డబుల్ క్లిక్, ఇంత మంచి ఏం చేసాం. ఎస్, ఒకటి 100, ఒకటి 50 క్రియేట్ చేసాం. సేవ్. ఆల్రెడీ 2 సేల్ ఆర్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు MD04లోకి వెళ్దాం. MD04 ఇది మన మెటీరియల్. ఇదేంది, ఇదే కదా. ఇంకో ఏంటబ్బా రాలేదు, ఏమైంది. అది ఏది గిటక్ క్రియేట్ చేసామా ఏంది కంపోజిషన్. ఇది కాకుండా ఏ క్రియేట్ చేసామా 50, 100 కాదు. ఎంఆర్పి రన్ చేసినాక చూడండి వస్తుంది. ఎంఆర్పి రన్ చేయండి సార్. ఎంఆర్పి రన్ చేయకుండా మనకు సేల్ ఆర్డర్ రావాలి మనకంట. సార్ ఒక్కొక్కసారి అవుతుంది, అది ప్రాబ్లం అవుతుంది. అది అవుతుందా? ఎస్ సార్. మనకి అట్లీస్ట్ దీని కాదు, నేను ఎంఆర్పి MD02 ఎంఆర్పి డికి రన్ చేయాలి. బైక్ డి కదా మనం క్రియేట్ చేసింది. బైక్ డికి రన్ చేయాలి. రీచెక్ ఇన్పుట్ పారామీటర్స్. ఇదేంది, ఏం జనరేట్ ఏం కాలేమైంది, క్రియేట్ అవ్వలేదు. MD04 మనకు అన్ని కరెక్ట్గా వర్క్ లేవు. రిక్వైర్మెంట్స్ ఎందుకు రాకపోవడం ఏంది, ఎందుకు రిక్వైర్మెంట్స్
సేవ్ అయినాయి కదా మనకు ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. VA01. ఓకే. ఓకే. డీనే కదా మనం క్రియేట్ చేసింది. 100 క్రియేట్ చేద్దాం. 100 నంబర్స్. ఏదో మిస్టేక్ చేస్తున్నామా? ఒక్క నిమిషం. ప్రొడక్షన్ వర్షన్ కూడా క్రియేట్ చేసి చూద్దాం, ఎందుకైనా మంచిది. ప్రొడక్షన్ వర్షన్ క్రియేట్ చేయలేము కదా. చూద్దాం, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో. వెళ్ళిపో బయటికి. MM02. ట్వంటీ 4 ఈరోజు. రేపటి వరకు వ్యాలిడిటీ ఉంది. డీటెయిల్స్ రూటింగ్ మాస్టర్స్ కంటిన్యూ. ఓకే. ఏ రౌటింగ్ వాడతాం? రెండుకి సేమ్ నెంబర్ ఉంటుంది, ఏదో ఒకటి వాడచ్చు. సో ఎగ్జిస్ట్. ఓకే. కంటిన్యూ అండ్ సేవ్. ఇంకేమైనా మాస్టర్ సెట్టింగ్ లో మర్చిపోయామా? సార్ ఏదన్నా ఇంకోటి కూడా ఇవ్వాలి సార్, ప్రొడక్షన్ వర్షన్ 2 కూడా ఇచ్చేసేయండి. ఏంటి? ప్రొడక్షన్ వర్షన్ 2 కూడా ఇవ్వండి సార్. ప్రొడక్షన్ 2 చేద్దాం. రౌటింగ్ 2 క్రియేట్ చేశారు కదా. అవునవును, కరెక్ట్. వెరీ గుడ్. అట్లా ఏమి ఉండదు. ప్రొడక్షన్ వర్షన్ సిస్టమ్ తీసుకోవాలి యాక్చువల్లీ. మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం దాని పరంగా. బట్ ఓకే, గుడ్. కౌంటర్ 1 2 వచ్చిందా? ఓన్లీ 1 వచ్చిందా? ఇప్పుడు 2 తీసుకో. 2 1 1 ఒకటి ఇచ్చినా సరిపోద్ది మనకి. కౌంటర్ 2. ఎస్. బాంబ్ సేమే ఉంటుంది, ఇక బాంబ్ మార్చలేము. ఎస్. సో డీటెయిల్స్ చెక్. ఓకే, బోత్ ఆర్ ఎగ్జిస్ట్. కంటిన్యూ అండ్ సేవ్. ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అన్ని మాస్టర్ డేటా, ఎంఆర్పి టైప్, పీడి అన్నీ ఇచ్చాం. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఇప్పుడు. VA01 క్రియేట్ అవ్వాలి. ఈ పాటికి అయిపోయేది మంచిగా క్లాస్ మనకి. ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవుతాయి. టాప్ మోడల్ వైట్ కలర్ అండ్ ఇంజన్ 300cc, 3000cc and open roof. Yes. సేవ్ అవ్వదు. బ్యాక్.
గూడ్స్ ఇష్యూ డేటు, గూడ్స్ రిసిప్ట్ డేటు, ఈ డేట్ల వల్ల ఏదైనా మిస్టేక్ అవుతుందేమని డౌట్ వస్తుందా? 100 నంబర్స్ కదా. ఫస్ట్ MD02 ఓపెన్ చేసి పెట్టు స్క్రీన్లో. MD04 ఎస్. ఒక్కసారి సేవ్ చేయగానే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ రావాలి. అవ్వట్లేదబ్బా సేల్స్. సో ఓకే, CO08 ఒక్క నిమిషమా. CO08 సేల్ ఆర్డర్ PP01 00001. అవసరం లేదు. మెటీరియల్ ఇది మ్యాండేటరీ ఎంట్రీనే ఏంటి? యా, మనకు ఇప్పుడు సేల్ ఆర్డర్ వచ్చింది. ఇది 00001. ఏమైంది? సో ఓకే, మీకు చూపిస్తాను. సంథింగ్ ఏదో మెటీరియల్ మాస్టర్లో మనం మిస్టేక్ చేసి ఉంటాను నేను. ఇప్పుడు దీనికి ఏని చూపిస్తాను. ఏ రాత్రి రన్ చేసినాం, ఏనో 1 ఉంటుంది ఏ అనుకుంటా. యా, ఏకు ఒకటే మెటీరియల్, ఇక్కడ ఒకటే మెటీరియల్ కదా, ఒకటే మెటీరియల్. ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అయ్యాయి. పేమెంట్ సంథింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి క్రియేట్ చేస్తే కంపల్సరీ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి, హెడర్ మెటీరియల్ కాపీ చేసుకొని క్రియేట్ చేయండి. హెడర్ మెటీరియల్ని కాపీ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే సేమ్ మెటీరియల్, ఇది ప్రొడక్షన్ ఆర్డర్, ఇది ప్రొడక్షన్ ఆర్డర్, ఇది ప్లాన్ ఆర్డర్. దీన్ని కూడా ప్రొడక్షన్ ఆర్డర్ కన్వర్ట్ చేద్దాం. గౌండర్ 2 మిస్సింగ్ పార్ట్, నో ఇష్యూ. సో నేను డైరెక్ట్ సేవ్ చేస్తున్నా, ఏం చేయకుండా, రిలీజ్ ఏం చేయకుండా. ప్రొడక్షన్ ఆర్డర్ సేవ్ అయింది. ఇప్పుడు చూస్తే 152, దీనేమో 148, రెండు ప్రొడక్షన్ ఆర్డర్స్. క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కంపోనెంట్ చూస్తున్నా. ఇక్కడ ఏమున్నాయి? ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ గేర్ ఉంది, హైబ్రిడ్ ఉంది, అడ్జస్టబుల్ సస్పెక్షన్ ఉంది. ఓకే, సస్పెక్షన్ ఉంది. ఏంటి? 148 ప్రొడక్షన్ ఆర్డర్ నెంబర్. ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఆర్డర్ నెంబర్ సేమ్ మెటీరియల్, హెడర్ మెటీరియల్ సేమే, కానీ ఈ ప్రొడక్షన్ ఆర్డర్ కిందకి వస్తే ఇక్కడ కంపోనెంట్స్కి వెళ్తే వేరే మెటీరియల్ ఉన్నాయి. స్టాండర్డ్ గేర్, సిటీ, మోనో సస్పెక్షన్ అండ్ ప్లస్ కుషన్ సంథింగ్ ఏదో ఈ విధంగా ఉంది. చూడండి, 80 ఇక్కడ 80 క్వాంటిటీ ఉంది, అక్కడ 100 క్వాంటిటీ ఉంది. సో ఈ విధంగా మనకు ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ వస్తే ఇది సంథింగ్ ఏదో అయింది. ఇది సెట్ చేసుకోవాలి నేను. MRP టైప్ పీడీ ఇచ్చానా లేదా, దాని యొక్క మెటీరియల్ టైప్కి వెళ్ళి జర చూడాలి. మెటల్ మాస్టర్కి వెళ్ళి జర సెట్ చేసుకుని మళ్ళీ MRP రన్ చేయాలి, MM02, అప్పుడు కరెక్ట్ వస్తుంది. అంతే, మనం చేసింది 101% కరెక్ట్. నైట్ కూడా చేసాం, బట్ ఏదో సంథింగ్లో మర్చిపోయాం. మీ రిజల్ట్ తీసుకురావాలి. ఇంతవరకు అయితే చెప్పాను ఆల్రెడీ. ఇది కూడా నైట్ రన్ చేసిందే, ఇది ఎప్పుడో చేసింది కాదు, నైట్ చేసిందే ఇదంతా, ఎప్పుడో చేసింది కాదు. సో నైట్ మనకు వర్కౌట్ అయింది, పొద్దున వర్కౌట్ అవ్వట్లేదని ఏం లేదు. మనం ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాం, అందుకే రావట్లేదు. అంతవరకు నేర్చుకోవాలి. దీంట్లో ఏంది, ఇది కరెక్టే, ఇంకేమన్నా పెండింగ్ పెట్టానా చూస్తున్నా. ఇదేంది, కాన్ఫిగరబుల్ మెటీరియల్, ఇలా క్లాస్ 300 వేరియంట్, ఏదో మిస్టేక్ అయ్యి ఉంటుంది. ఎస్, ఓకే, ఎంటర్. నెక్స్ట్ యా, చూద్దాం ఏమన్నా ఉందా. ఇది కరెక్టే, కరెక్టే. NDX 25 మెంబర్. ఓకే, ఓకే.
25 ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ షెడ్ అవైలబిలిటీ చెక్ ఇవ్వలేదు మనం, మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో. ఇక్కడ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ కూడా ఇవ్వలేదు, మరి దానివల్ల ఎఫెక్ట్ అవుతుందేమో. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ వర్షన్లో ఇది ఇచ్చేసాం. క్లాస్ కూడా ఇచ్చేసాం. కాపీ సెంటర్ కూడా కరెక్ట్ ఇచ్చాం. సేవ్. సో మళ్ళీ ఒకసారి ఎంఆర్పి రన్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ డిమాండ్ ఇచ్చి ఉంటాం దాని మీద కాబట్టి, సేల్ ఆర్డర్ ఇచ్చి ఉంటాం. ఎంఆర్పి రన్ చేసి చూద్దాం. MD02 ఇదేగా అవ్వట్లేదు. MD02 అవ్వట్లేదు. బాంబ్ కరెక్ట్ క్రియేట్ చేసాం. CS02 డిపెండెన్సీ హెడర్ మెటీరియల్ స్టేటస్ కరెక్టే ఉంది. చెక్ చేయొచ్చు, కొంచెం టైం తీసుకుంటుందేమో. నాకైతే రాత్రి వర్కౌట్ అయింది, ఇప్పుడు ఏమైంది. ఒకసారి దీంట్లోకి వెళ్ళి చూద్దాం, ఇంకేమైనా మిస్ అయినా క్లాస్ వాల్యూస్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యా కరెక్టే. మనం ఆల్రెడీ చెప్పినట్టు విధంగా మనం ఆల్రెడీ కొన్ని చెప్పాను కదా నేను. ఏ క్రియేట్ చేశాను, అందుకే డి ఇచ్చాను, రాత్రి ఏ క్రియేట్ చేసి నేను ఏకి మనకేంటి మీకు చూపెట్టినాను కదా ఇంతకుముందు. ప్రొడక్షన్ ఆర్డర్ MD04లోకి వెళ్ళి, సో అలా వర్కౌట్ అయింది, వర్కౌట్ అవుద్ది. మళ్ళీ టైం కూడా లేదు, కరెక్ట్ టైం అయిపోతుంది నాకు చెప్పే టైంలోకి. ఇక్కడ నైట్ క్రియేట్ చేసినాయి ఇవన్నీ. సో ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తే మనకేమిది, ఈ కంపోనెంట్స్కి వెళ్తే ఈ యొక్క మోడల్ సంబంధించిన కంపోనెంట్స్ ప్రొడక్షన్ ఆర్డర్ తీసుకుంది ఈ 3. సో రిమైనింగ్ మెటీరియల్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, ఎందుకంటే కామన్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి, అన్నిట్లో కామన్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి అవి తీసేసుకుంటుంది. ఇవి మాత్రం తీసుకుంటుంది, మిగతా ఎక్స్క్లూడ్ చేస్తుంటుంది అనమాట. ఇది 100 క్వాంటిటీ. ఇక్కడ చూస్తే 100 క్వాంటిటీ, 3 ఐటమ్స్ 100 క్వాంటిటీ తోటి ఉన్నాయి. ఇది డిఫరెంట్ ఏంది గేర్ అంట, అదేంది ఫేక్స్ యాక్చువల్ ఫ్లెక్సీ గేర్ అని ఉండాలి, తప్పు గ్రేడ్ చేశాను. ఫ్లెక్సీ గేర్ హైబ్రిడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆర్డర్లో ఇవి ఉన్నాయి. దీంట్లో సేమ్ మెటీరియలే కానీ దీంట్లో డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఇది 80 క్వాంటిటీ, ఇట్లా స్టాండర్డ్ గేరు సిటీ మోనో సస్పెన్షన్ ఇవి. సో ఇది వర్కౌట్ అయింది. సో చూడండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వీడియో మీకు పంపిస్తాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక్కసారి కాదు, దాన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు. వస్తాయి కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి మనకు. కళ్ళ ముంగట ఆల్రెడీ కనబడుతుంది కదా, VA01 క్రియేట్ చేస్తే మనకి ఏమేమి డిస్ప్లే అవుతున్నాయి ఆల్రెడీ VA01లో. అది సరిపోతుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే అంతే ఎగ్జాంపుల్, కానీ మీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ చూపెడదాం అనుకున్నా. సో అది అవ్వట్లేదు, అది అవుతుంది ఎట్లయినా కూడా 100% అవుతుంది. టైం 8:30. లెట్ మీ స్టాప్ రికార్డ్.